మళ్ళీ అదే భూమిని 5 లక్షలకి ఒక్కొక్క ఎకరం చొప్పున 7 ఎకరాలకు ఉంది. ఒక్క మిర్చి మీదే సంపాదించి. ఇది కాకుండా ట్రాక్టర్ కొనుక్కుంది, ఒక చెరువు తవ్వుకుంది, మళ్ళీ 3 ఎకరాలు భూమి కొంది, ఇల్లుకి చుట్టూతో కాంపౌండ్ వాల్ కట్టుకుంది, ఉన్న అప్పులన్నీ తీర్చేసింది. 2016 సంవత్సరంలో ఆవిడ పొలం అక్షరాల 70,000 మంది విజిట్ చేశారు. ఒక రైతు పొలం 70,000 మంది సంవత్సరం మొత్తం మీద. వాళ్ళందరి గురించి రాసింది పుస్తకంలో. ఎవరు వస్తే వాళ్ళ గురించి రాయిపించింది ఆవిడే. ఇది కాదా విజయాలు చెప్పండి? ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక అద్భుతమైన రైతులు ఉన్నారు. మళ్ళీ ఈ 2 రాష్ట్రాలని మన పూర్వ వైభవం తీసుకురావటానికి మన వంతు బాధ్యతగా చేద్దాం. నేను ఎక్కువ ఊహించుకున్నాను, యువ రైతులు ఎక్కువ కనిపిస్తారనుకున్నా కానీ, ఎందుకంటే ఈ 2017 నుంచి 2.5 సంవత్సరాల్లో మా ప్రయాణంలో అన్ని చోట్ల 80% 45 ఏళ్ళ వాళ్ళే వచ్చారు. ఇక్కడ ఆ పర్సంటేజ్ తక్కువ ఉంది. అందుకనే మిమ్మల్ని వినయంగా కోరుకుంటున్నాను, మీ ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా సరే దీన్ని వ్యతిరేకిస్తే సున్నితంగా తిరస్కరించి ఈ వ్యవసాయానికి పునాదులు వేయండి, ప్రకృతి వ్యవసాయానికి. ఇలా నీళ్లు తక్కువ పోయాలండి. తేమ ఉండేటట్టుంటే చాలు, మనం మొక్క ఏమి ఎండిపోదు. ఆ తేమను మెయింటైన్ చేయటమే కావాలి మనకి. ఇంట్లో మిగిలిపోయిన కూరగాయ తొక్కులు, ఆకుకూరలు ఏమున్నా సరే బయట పడేయకుండా నేరుగా కుండీలో వేయకూడదు. ఒకరోజు ఎండబెట్టి వేయండి, ఫంగస్ ఉంటుంది వాటికి. ఒకరోజు ఎండబెట్టి ఈ దోసకాయ తొక్కులు, ఉల్లిపాయ, ఇంకా అరటికాయ తొక్కులు ఏమున్నా సరే మీరు ఎండబెట్టి మల్చింగ్, ఎంత ఎక్కువ మల్చింగ్ చేస్తే అంత మంచిది. దాని మీద జీవామృతం ఇవ్వండి. మొక్కలకి, తోటలకి జీవామృతం ఎక్కడ ఇవ్వాలి అని కొంతమంది రైతులు అడిగారు. మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడు నెత్తి మీద ఉంటాడు. దాని నీడ అనేది ఎప్పుడు కూడా ఇలాగే పడుతుంది. సాధారణంగా మొక్కలకి మనం అందరం ఏంటంటే నీళ్ళు ఇక్కడ పెడతాం, అవునా? ఇది పాదం. దీని నోరు ఎక్కడుందంటే ఇక్కడ ఉంది నోరు. మనం నోటితో తాగుతామా, పాదంతో తాగుతామా? నీరు నోటితో తాగుతాం. మరి ఇక్కడ ఇస్తే వల్ల ఉపయోగం లేదు. మీరు ప్రతి మొక్కకి, ఏ మొక్కకైనా, చెట్టుకైనా సరే ఇది 1 అడుగు వెడల్పు. లోతు 6 అంగుళాలు లేదా 8 అంగుళాలు. ఇది తీసి ఈ మట్టిని ఇక్కడ వేయాలి, మాను దగ్గర వేయాలి. ఆకాశం నుంచి పడే వర్షపు అన్నీ కూడా ఆకుల ద్వారా, కొమ్మల ద్వారా ఇక్కడికి వచ్చి జారి దీంట్లో నీళ్లు దిగాలి. ఈ చెట్టు నుంచి రాలిన ఆకులు ఏవైతే ఉన్నాయో వారం 10 రోజులకు ఒకసారి దీంట్లోకి నెట్టబడేయాలి, ఈ ట్రెంచ్లోకి. మీరు జీవామృతం ఇచ్చినా ఇక్కడే, ఎండిపోయిన ఆకులు వేసినా, గడ్డి గాదం వేసినా, నీరు పెట్టినా అన్నీ ఇక్కడే చేయాలి, కానీ ఇక్కడ ఏమి చేయకూడదు. ఈ విధంగా మీరు జీవామృతం ఇక్కడ ఇవ్వాలి. మొక్కకి 5 నుంచి 10 లీటర్లు మీరు ఇవ్వచ్చు. ఇంకా మీకు వ్యవస్థ ఉండి తడి పెట్టినప్పుడు, అంటే ఈ నేడికి వెలుపల భాగం, లోపల భాగం కాదు, ఇక్కడ అలసందలు లేదా పెసలు లేదా మినుములు 2 గింజలు వేసుకుంటే ఇక్కడ తేమని ఆపుతాకి, సజీవ ఆచ్ఛాదనకి ఉపయోగపడుతుంది. ఎంతో కొంత మీ ఇంటి కోసం అది వస్తుంది, ఆ పంట దిగుబడి అనేది. ఈ విధంగా మనం ఈ పెద్ద చెట్లకు కానీ చిన్న చెట్లకు కానీ ఎప్పుడు కూడా ఈ ఎండ పడ్డనప్పుడు ఆ మార్కింగ్ చేసుకుని ఒక సున్నంతో ఇక్కడ మనం తవ్వుకోవాలి. ఒకరోజు మార్కింగ్ చేసుకోండి, 2వ రోజున తవ్వటం మొదలు పెట్టండి.
జుంజువా గడ్డి గురించి అడిగారు ఆవులకి. మనం దేశీ విత్తనాలతో భోజనం చేస్తున్నట్టు భగవంతుడు గోవులకు కూడా దేశీ గడ్డి ఇచ్చాడు. దాని పేరు జుంజువా. ఇది గుజరాత్కు సంబంధించిన గడ్డి. దీంట్లో 14% ప్రోటీన్స్ ఉన్నాయి. ఈ విత్తనం కావాలంటే కార్యాలయానికి సంప్రదిస్తే మేము ఆల్రెడీ 1000 మంది వరకు రైతులకు ఇచ్చాము. వాళ్ళ వివరాలు మీకు దగ్గరలో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ వివరాలు ఇస్తారు మీకు. ఇది ఒక్కసారి నాటుకుంటే దీనికి మరణం లేదు. మొక్కకి దూరం అడుగు లేదా అడుగున్నర, సాలకి దూరం అడుగున్నర, మొక్కకి దూరం అడుగు లేదా 8 అంగుళాలు. జుంజువా అంటారు. అడుగున్నర దూరం, సాలకి మొక్కకి దూరం 8 అంగుళాలు లేదా అడుగు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది చెరుకు గడలాగా ఉంటుంది. మనం చెరుకు కనుపు ఎలా నాటుతాము, ఇలా ఉంటుంది. ఒక కనుపు భూమిలో ఉండాలి, ఒకటి పైకి ఉండాలి. ఇక్కడ కట్ చేసేయాలి. ఒక కనుపు భూమిలో ఒకటి పైకి. ఇది 45 డిగ్రీస్లో నాటితే మంచిది. క్రాస్గా ఇలా 45 డిగ్రీస్లో నాటితే సూర్యరశ్మి పడటం వల్ల త్వరగా మొలకొస్తుంది. ఇది ఇంకా దీనికి మరణం లేదు. మీరు ఘనజీవామృతం వేసి నాటిన 15 రోజుల జీవామృతం ఇస్తూ ఉంటే ఈ హైట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది చాలా ఇష్టంగా తింటే గోవులు. ఇది దేశవాళీ గడ్డి. అయ్యా ఉంది. ఇక్కడ ప్రాంతంలో నేను విన్నాను, పూర్వ రైతులు చెప్పిన దాన్ని బట్టి చెంగల్వా అనే ఒక విత్తనం ఉందండి ఇక్కడ లోకల్ది. చెంగల్వా అది కూడా దేశీదే. అది దొరికితే అదేనా నాటుకోండి, లేకపోతే ఇది తెప్పించుకోండి. ఇది నీరు తక్కువ ఉన్న చచ్చిపో త్వరగా. ఈ జుంజువా అనేది కొన్ని ప్రాంతాల్లో 6 అడుగులు కూడా వస్తుంది. ఇది అయ్యా అజోలా వాడకూడదండి. మేము వ్యతిరేకం. నీళ్ళు ఎక్కువ అంటే మీ ప్రాంతాల్లో మీరు చేసుకోండి, కానీ మీ పరిస్థితులు రాష్ట్రం మొత్తం లేవు. మీరు నీళ్లు ఉన్నాయి కాబట్టి వరిచేలో మీరు వేసుకోండి. కానీ ఈ సంకేతాలు నీళ్లు లేని చోట కూడా చేస్తున్నారు. భూగర్భంలో నీళ్లు తీసేసి మనం ఈ పని చేస్తున్నాము. మనం ఇప్పుడు 400 సంవత్సరాల కింద పడ్డ వర్షపు నీటి నిల్వలను తోడేస్తున్నాం టెక్నాలజీ ద్వారా. మళ్ళీ అంత నీళ్ళు భూమిలో దాయటా కూడా చాలా సమయం పట్టుద్ది. ఈ సమతుల్యతను దెబ్బతీసేసాం భూగర్భంలో. దీనివల్ల భవిష్యత్తులో ఏవైనా జరగవచ్చు, సునామీలు, భూకంపాలు ఏవైనా కూడా. మనం 40 అడుగుల్లో ఉన్న నీళ్ళనే వాడాలి. మీకు నదీ పరివాహం ఉంది కాబట్టి మీ చేతిలో నీళ్ళు ఉంటాయి కాబట్టి మీరు చేసుకోండి జుంజువా. ఇది నీరు లేని వాళ్ళు అస్సలు చేయొద్దు. వరిలో కొంతమంది జుంజువా చేస్తున్నారు, నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది, గోవులకు మంచిదే. కానీ అన్ని ప్రాంతాలకి ఇది ఆపాదించకూడదు. మీరు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే మీరు చేసుకోండి. జుంజువా గడ్డి మీకు దగ్గరలో ఉన్నదండి. ఈయన పేరు రమేష్ వర్మ గారు. ఇది మీరు భవిష్యత్తులో ఆవు తెచ్చుకున్న వాళ్ళందరికీ గడ్డి ముందు రెడీ చేసుకుంటే 45 నుంచి 50 రోజుల్లో ఫస్ట్ కటింగ్ వచ్చేస్తుంది. తతిమా కటింగ్ అని 35 రోజుల్లో వచ్చేస్తుంది. ఎంత కటింగ్ అవుతున్న కొంది అది విస్తీర్ణం జరుగుద్ది. కలుపును కూడా రానవదు. అంత విధిగా ఇది విస్తరిస్తుంది అన్నమాట. పొడవు వెడల్పు అన్నీ కలిసిపోతుంది కొంతకాలానికి. చెప్తా, రాసుకోండి. జి రమేష్ వర్మ. కలుపు మందు గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ గ్లైఫోసెట్ అనేది కలుపు మందు చాలా ప్రమాదకరమైంది. మనకి వాళ్ళని క్యాన్సర్ రావడానికి దాని ప్రభావం 20 ఏళ్ళ వరకు ఈ భూమిలో ఉంటాకి ప్రధానమైన కారణం గ్లైఫోసెట్. ఇది అమెరికా ప్రభుత్వం బ్యాన్ చేసిన దాన్ని మన ప్రభుత్వం ఇంకా అక్కడ వాడుతుంది. దీన్ని బ్యాన్ చేయమని చెప్పి ప్రపంచ దేశాలు అన్నా కూడా దీన్ని వాడుతున్నారు. పేరు మార్చారు. ఇప్పుడు రౌండ్ అప్ అని పేరు పెట్టి దీన్ని వాడుతున్నారు. దీని మీద మళ్ళీ ఎవరు పిల్లేయాలి, ఎవరు చేయాలి, ఎన్ని తరాలు వెళ్ళిపోవాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ మినుము పండించిన తర్వాత ఈ కాడ మేయటాకి కొంతమంది రైతులు వాళ్ళ పొలాల్లో వదిలేస్తున్నారు. ఈ కాడ తిన్న గర్భాన్ని వదిలేస్తాయి అవి. అది వచ్చింది ఫ్రీగా అని చెప్పి మినప చేలో వదిలేస్తున్నారు పంట అయిన తర్వాత.
ఇది చాలా ప్రమాదకరం. ఎక్కువ మినప పంటలకి ఈ కలుపు మందు వాడుతున్నారు. మా సర్వే ప్రకారం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఈ గోదావరి, కృష్ణా జిల్లాల, గుంటూరులో ఈ గ్లైఫోసెట్ వాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా తెలుసుకునే విషయం ఏంటంటే, మనందరికీ ఇడ్లీ ఇష్టం. ఇడ్లీ తిన్నా కూడా క్యాన్సర్ రావటానికి సరిపడా మందు దీంట్లో సరిపడా ఉంది. బయట ఇడ్లీ కూడా తినకూడదు మనం, ఎందుకంటే మార్కెట్లో వచ్చే మినపప్పు అంతా కూడా ఈ గ్లైఫోసెట్ వాడిందే. కాబట్టి మనకి ఇడ్లీ తిన్నా, ఎందుకంటే ఇది ఆరోగ్యవంతుడికి అనారోగ్యవంతుడికి కూడా ఇడ్లీ ఎల్లవేళ్ళ తినొచ్చు. తేలిగ్గా జీర్ణమయ్యేది అని ఉందంటే ఇడ్లీ మాత్రమే అందరూ ఇష్టపడేది. అది కూడా వాళ్ళ విషయం అయిపోతుంది కేవలం ఈ గ్లైఫోసెట్ వల్ల. సస్యరక్షణ గురించి నీమాస్త్రం, కొన్ని అస్త్రాలు పాలేకర్ గారు రాశారు పుస్తకంలో, దశపర్ణి కషాయం, అగ్నాస్త్రం అని. మీకు ఆ పుస్తకాలు నెక్స్ట్ ఆర్గనైజర్స్ ఎవరైనా తీసుకొస్తే అవన్నీ దీంట్లో ఉన్నవి. లేకపోతే నా దగ్గర ఒక పుస్తకం తీసుకొచ్చాను, అది అడిగిన వాళ్ళు ఎవరంటే జిరాక్స్ తీసుకుని ఇస్తానంటే కూడా ఆ పుస్తకం ఇస్తాను. నిజానికి అన్ని అస్త్రాలు నేను ఎప్పుడు వాడలా, నియమాస్త్రం మించి నేను 10 ఏళ్ళలో ఎప్పుడో వాడలా. మరి ఎందుకయ్యా దీన్ని రాస్తారు అని పాలేకర్ గారిని అడుగుతా నేను. రైతు బుర్రలో పురుగు ఉందంట, అది ఎప్పుడు తొలుస్తూ ఉంటుంది, ఏం కొట్టకపోతే ఏమవుద్ది, ఏం కొట్టకపోతే ఏమవుద్ది. అందుకని ఈ అస్త్రాలు చెబుతాను. నిజానికి ఇట్లా అవసరం అంతగా లేదు. ఈ నియమాస్త్రం అయితే నేను 10 ఏళ్ళ నుంచి వాడతాను, కానీ ఏనాడు నేను అగ్నాస్త్రం, ఈ దశపర్ణి కషాయం నేను చేయలేదు. ఏదైనా ఇంకా పెద్ద పురుగులు ఏమైనా వస్తే మీరు తయారు చేసుకోండి, కానీ అట్లా అవసరం అనేది, అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు అంటాడు ఇవన్నీ. ఆయన అంత అవసరం పడదు. దేశీ విత్తనం వాడుకున్నప్పుడు తెగుళ్ళు అనేది సాధారణంగా 90% తగ్గిపోతాయి. దేశీ విత్తనానికి, మనిషి తయారు చేసిన విత్తనానికి ఒక చిన్న ఇది చెప్తాను మీకు. కోళ్ళ ఫారం పెంచే కోళ్ళు ప్రకృతిలో నుంచి వచ్చినాయా, మనిషి తయారు చేసినవా? మనిషి తయారు చేసినవి. భగవంతుడు తయారు చేసింది ఊర్లో నాటుకోడి కదా. ఈ రెండిట్లకి మనం 2 తీసుకొచ్చి ఈ ఖాళీ మైదానంలో, మనం భోజనం చేసిన చోట మైదానంలో వదిలేసేయండి. దేనికి మీరు అన్నం పెట్టద్దు, గింజలు వేయొద్దు. ఒక వారం రోజులాగా వచ్చి చూడండి, దాంట్లో ఒకటి చచ్చిపోతే ఒకటి బతుకుద్ది. నాటుకోడి బతుకుద్ది కదా. ఎందుకంటే ఈ భూమి మీద భగవంతుడు తయారు చేసేది ఆహారం ఎలా తయారు చేసుకోవాలో, ఎలా సేకరించాలనే దానికి తెలుసు. ఒకవేళ గెద్ద పైనుంచి వచ్చిందనుకోండి, రెండింటికి పిల్లలు ఉన్నాయి అనుకోండి, మన ఊరికి కూడా ఏం చేస్తుందనా, రెక్కలు ఇలా పెట్టుద్ది, దాని పిల్లలన్నీ దాని కింద దాసేస్తుంది. అవునా? తెల్ల కోడి ఎప్పుడైనా అలా చేస్తుందా? చేయదు. దాన్ని దాచుకోవడం దానికే తెలియదు, దాన్ని రక్షించుకోవడం దానికే తెలియదు కదండి. అంత తేడా ఉంటుంది అన్నమాట ప్రకృతిలో. ఏదైనా వచ్చినా కూడా తట్టుకునే శక్తి అనేది విత్తనంలో కూడా అలాగే ఉంటుంది. సైంటిస్ట్ తయారు చేసింది ఎదురు చూస్తుంది యజమాని కోసం, అరే నువ్వు వచ్చి పెడితేనే మేము తింటామని. కానీ భగవంతుడు ఇచ్చిన దానికి ఎదురు చూడదు. దాన్ని తట్టుకునే సామర్థ్యం అనేది దాంట్లోనే ఉంటుంది, ఆ గుణం అనేది. కోతి సమస్యల గురించి మాట్లాడారు. కోతి సమస్యలు మరి ఇది నిజంగా చాలా బాధాకరం. మనం వాటి ప్రాంతాల్లోకి వెళ్ళాం, అయ్యో మన ప్రాంతాల్లోకి వస్తున్నాయి, అంతే కదండి. సమతుల్య దెబ్బతింది కదా. దీంట్లో నాది కూడా వికారాబాద్లో 3000 ఎకరాల అడవి పక్కన ఉంది, నా పొలం కూడా. ఈ సమస్య నాకు ఉంది. కానీ ఇది మీరు ఎలా గ్రహిస్తారో చూడండి. నేను చెప్పే 4 విషయాలు ఉన్నాయి దీంట్లో. 3 ఏళ్ళ నుంచి కరువు పరిస్థితి ఉంది నాకు అక్కడ వికారాబాద్లో. వర్షాలు లేవు. వీటికి రక్షణ పంటగా చుట్టూతా పూర్వ యజమానే కొంత వేసాడు, అంటే ఏ కోణంలో వేసాడో తెలియదు, కానీ 100 అడుగులు ఉంటుంది నా దగ్గర బ్యాంబు. 100 ఫీట్ ఉంటుంది, పైనే ఉంటుంది. దాని చిగుళ్ళు ఇష్టంగా తింటుంది కోతి. అంటే అడవిలో కాయలు లేవు కాబట్టి వాటిని తింటుంది. అది ఇష్టంగా తింటుంది. ఆ లేత చిగుళ్ళని ఇష్టంగా తింటుంది. ఆ ఎదురు చెట్లు ఎక్కేసి వాటిలో మీద కూర్చుంటుంది. మరి మీ పొలాల చుట్టూ ఏమైనా అవకాశం ఉంటే అవి ఎదురు వేసుకోండి, కొంతవరకు రక్షణ. మీ ఇంట్లో వాడుకుంటాకి వస్తే కలప, లేకపోతే కోతుల కోసం. ఒకటి. రెండోది, నేను మన మణిపూర్ వెళ్ళినప్పుడు ఒక జామకాయ దొరికింది నాకు. రకరకాలు సేకరించాను, గుమ్మడికాయలు, కూరగాయలు, ఆకుకూరలు. జామకాయ టేస్ట్ చూస్తే
అది అంత తీగ లేదు, అక్కడ నాటు రకం. కానీ దాని నిండా బోల్డ్ గింజలు ఉన్నాయి. నాకేమనిపించిందంటే ఆ గింజలన్నీ కాయలన్నీ కొనుక్కొచ్చి ఇక్కడ నేను నర్సరీ డెవలప్ చేశా. ఒక 200 మొక్కలు వచ్చినాయి. అడవిలో తీయగా ఉండే పండు ఏది ఉందంటే వాళ్ళు కట్ చేసి మార్కెట్లో అమ్ముతారు, సీతాఫలం లాగా. మనకి ఇది తీగ లేదు కాబట్టి ఎవరు కూడా కొనుక్కోరు. అంటే డబ్బులు పెట్టి కొనుక్కునేంత తీయగా ఆస్వాదించే దాంట్లో అవి లేవు. అంటే ఔషధ గుణాలు ఏముంటే ఉండొచ్చు ఖచ్చితంగా. ఒగరుందంటే దాంట్లో ఔషధ గుణాలు ఉన్నట్టే. ఇవి బౌండరీస్లో ప్రభుత్వానికి చెప్పి ఈ నర్సరీ ఇచ్చి దీన్ని డెవలప్ చేసామంటే కొన్ని కోతులు మన వైపు రావు అనే నాకు ఆలోచన వచ్చింది. ఇవి 200 మొక్కలు నేను పెంచాను, మీకు ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇస్తాను అంటే ఈ ప్రయత్నం మనం వాళ్ళు చేస్తే 5 ఏళ్లకైనా అవి పెరుగుతాయి. ఇప్పుడు ఆయన ఉన్నాడు చూడండి, జగ్గి వాసుదేవ్, ఇషా ఫౌండేషన్. ఆయన అక్కడ ఆశ్రమం పెడతానికి 18 ఏళ్ల ముందు ఆ చుట్టుపక్కల అడవుల్లో అన్ని చోట్ల ఫలాల మొక్కలు పెట్టినాక ఆశ్రమం కట్టా అంట. ఆశ్రమంలోకి ఒక కోతి బయటికి రాదు, వాళ్ళు ఆశ్రమంలోకి రాదు ఒక కోతి, అన్ని అడవుల్లోనే ఉంటాయి. వాటికి ఏమైనా ఇచ్చుంటే అవి మన దగ్గర రావు. మరి చూస్తా అవి చనిపోతున్నాయి అని చెప్పి నా పొలంలో ఆ 3000 ఎకరాలకు బౌండరీలో నేను ఏం చేశానంటే, మనం గంట లేట్ అయితే ఆకలికి అలమటిస్తాం, అవి రోజులు పస్తులు ఉంటున్నాయి. చిన్న పిల్లలు పాపం తల్లి దగ్గర పాలు లేవు, అలాగే పట్టుకుని అలాడుతూ ఉంటాయి. నేను రోజుకు ఒక 10-15 కేజీలు శనగలు నానబెట్టి ఆ ఫెన్సింగ్ దగ్గర పెట్టి నీళ్లు పెట్టా. నా బావి చాలా పొడుగు, 40 అడుగులు లోతు ఉంటుంది. ఆ బావి దగ్గరికి పక్కనే ఒక మామిడి చెట్టు ఉంది. ఒక్క కాయని తెంపలేదండి కోతి. ఆ గింజలు తినేసి వెళ్ళిపోయినాయి. ప్రతిరోజు ఆ గింజలు తినేసి నీళ్ళు తాగితే కాయని తెంపలేదు. అంటే కృతజ్ఞతాభావం అనేది అన్ని జంతువుల్లోనే ఉంది, ఒక్కళ్ళలో తప్ప. ఇంకా ఏం చేయాలంటే కోతి సమస్యలకి కుక్కని పెంచుకోవటం, ఒక మంచి కుక్కని పెంచుకోవటం చేయాలి. ఆ కుక్కని మీరు కట్టకూడదు, కడితే ప్రమాదం. కోతులన్నీ మీద పడితే కుక్క చచ్చిపోతుంది, పీకేస్తాయి. అది అరుస్తూ ఉన్నప్పుడు భయపడి పారిపోతాయి. అది కట్టేసి ఉన్నప్పుడు ఇంక ఇది ఎక్కడికి రాలేదని చెప్పి కోతులు వచ్చి మీద పడి పీకేస్తాయి. అది ఒక పద్ధతి. కుక్కని వదిలేయాలి, మంచి జాతి కుక్కని తీసుకుని కుక్కని వదిలేయాలి. లేకపోతే కొండముచ్చిని పెంచుకోవడం ఒక పద్ధతి. మహారాష్ట్రలో కొండముచ్చులు అమ్ముతారు, కొండముచ్చు పద్ధతి. ఒక రైతు ఏం చేశాడంటే, పులి వేషం వేసుకునే డ్రెస్ వేసుకుని కాసేపు తిరుగుతాడంట ఆయన పొలంలో. ఎలుగుబంటి వేషం, పులి వేషం, ఏదో ఒకటి. మీరు ఏదే ఖర్చు తక్కువ ఉందంటే ఆ పని చేయండి. పాపం వాటికి ఆహారం లేదు కదా. సరే, పాలేకర్ గారు ఈ విషయాలు చెప్పారు. నాకు ఒక ఆలోచన అనిపించింది, ఫెన్సింగ్ చుట్టూతో రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టండి, భయపడి రావు. లేకపోతే అదన్నా చేయండి ఒకటి. దీంట్లో ఏదో ఒక దాన్ని ప్రయత్నం చేయండి. దేశీ పానీయాల గురించి అంటే కూల్ డ్రింక్స్ తాగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇళ్లల్లో ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? పిల్లలకి కూల్ డ్రింక్స్ ఇప్పిస్తున్నారా? దయచేసి ఒక 6 లీటర్లు వేరే తాగే వాళ్ళ నీళ్ళని మీరు నోటి దగ్గర తన్నినట్టే. మీ పరిస్థితులు అన్ని చోట్ల లేవు. చాలా నీటికి ఎద్దడికి ఇబ్బంది పడుతున్నారు చాలా జిల్లాలు, రాష్ట్రాలు భారతదేశంలో. మీరు కూల్ డ్రింక్ తాగారంటే వాళ్ళ నోటి దగ్గర నీళ్ళు తీసినట్టే. 1 లీటర్ తయారు చేయడానికి 6 లీటర్లు వాడుతున్నారు పైనే. అందుకని ఇది నిజంగా కూల్ డ్రింక్ కాదు, ఇది బాడీకి. ఇంకా ఇది చాలా ప్రమాదం కూడా. మీరు థమ్స్అప్ కానీ పెప్సీ కానీ తీసుకొచ్చి టాయిలెట్ క్లీన్కి వాడి చూడండి ఒకసారి. ఎంత కింద పోస్తే నురుగు వస్తుందా? పొంగుద్దు కదా. ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. రాజీవ్ దీక్షిత్ గారు కూడా అది చెప్పాడు, క్లీన్ చేసి చూశాను నేను కూడా. ఇది క్లీన్ చేసేదాన్ని మన కడుపులో వేసుకుంటున్నాం. ఇది యాసిడ్స్ ఇవి. నిజంగా మన భారతీయ కూల్ డ్రింక్లు ఏంటంటే చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, దేశీ ఆవు, పల్చటి మజ్జిగ. ఎంత పల్చటి తాగితే అంత మంచిది. మజ్జిగ ఎప్పుడు పల్చగా తాగాలి. అలాగే రాగి జావను కూడా పల్చగా చేసుకుని తాగినా కూడా యూరిన్ ఎల్లోగా ఉన్న వాళ్ళందరూ కూడా తెల్లగా అయిపోతుంది.
ఇది మనం తాగాల్సింది. ఇలాగే సబ్జా అనే ఒకటి ఉంటుంది, తులసిలో ఒక రకం సబ్జా గింజలు అంటారు. అవి ఈ వేసవికాలంలో, వచ్చే వేసవికాలంలో నానబెట్టుకుని ఇంటికి వచ్చిన వాళ్ళకి షర్బత్తులాగా తయారు చేసి కొంచెం నిమ్మకాయ రసం పిండి ఇస్తే ఇది చాలా మంచిది. ఇది నిమ్మరసం ఇవ్వండి, కొబ్బరి నీళ్ళు ఇవ్వండి, చెరుకు రసం ఇవ్వండి, ఇవన్నీ కూడా మన గ్రామాల్లో ఉన్న అసలు సిసలైన శీతల పానీయాలు. ఇంకా మీరు మార్చి ఉగాది తర్వాత నుంచి మామిడికాయ టెంక కట్టే సమయంలో వచ్చే మధ్యస్థం మామిడికాయలు ఏవైతే ఉన్నాయో వాటితో ఉత్తర భారతదేశంలో చేస్తారు, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కూడా చేస్తారు. పనా అంటారు, తెలుసో లేదో మరి మీకు. ఈ పచ్చి మామిడికాయని ఉడకబెడతారు నీళ్ళల్లో, వేడి వేడి నీళ్ళలో ఉడకబెడితే ఇది కమిలిపోతుంది. దీన్ని పలుపు తీస్తారు, పుల్లకాయని మాత్రమే చేసి దాంట్లో కొంచెం అల్లం, కొంచెం పటికి బెల్లం కానీ, లేకపోతే సల్ఫర్ ఫ్రీ, లేకపోతే ఇంకా బెస్ట్ ఏంటంటే బెల్లం, ఇవి కలుపుకొని ఇది తాగితే ఫస్ట్ సిప్పి మీ మొహంలో ఇలా ఫీలింగ్ వస్తుంది. మీకు ఎంత బాగుంటుందంటే ఆ టేస్ట్ మీరు బయట ఎక్కడ కనపడదు. అది దీనికి దగ్గరగా ఉందంటే కూడా మీకు తెలియదు అది. లేకపోతే సుగంధ పాల, ననారి అంటారు, సుగంధ పాల వేళ్ళు కూడా మీరు షర్బత్ తయారు చేసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళకి, అతిథులకి ఇవ్వండి. మధ్యాహ్నం కూడా భోజనం చేసినాక టీ అనేది తాగకుండా ఉదయం మీకు చెప్పాను ఆ పానీయాలతో మీరు టీ తీసుకుంటే తిన్నదాన్ని అరిగిస్తుంది అనమాట. అంటే ఈ విషయాలన్నిటి మీద మనం పనిచేయాలి. ప్రకృతి వ్యవసాయము, నేను వరి పండిస్తున్నాను ఇంటంటే కాదు, చెరువు తవ్వుకోవాలి, చెరువు గట్టి మీద మట్టి వేసుకుని దాని మీద ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవాలి. 100 feet by 100 feetలో మనం అన్ని పండ్ల తోటలు పెట్టుకుని ప్రతి పండు కూడా మనం ఇంట్లోంచి పండించుకోవాలి. ఒక ఆవును తీసుకోవాలి, మీ ఇళ్లలో పిల్లలకి గర్భిణీలు అయితే ఈ వెండి గిన్నెలో పెరుగు ఇవ్వాలి. ఇవన్నీ మీ జీవితంలో భాగం కావాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కటితో చేస్తానంటే కుదరదు, ఇవన్నీ కలిపి మనం పనిచేయాలి. బజారుకి వెళ్ళేటప్పుడు చేతి సంచి పట్టుకుని వెళ్ళాలి. ఇంట్లో పాత చీరలు, పాత బట్టలు చాలా ఉంటాయి, వాటితో కుట్టించుకుని వాటిని మీరు హుందాగా, ఇది పట్టుకెళ్తాం, ఒక హుందాగా స్టేటస్గా మరి భావించాలి. పాలేకర్ గారు, నాకు అర్థం కాలేదండి సరిగ్గా ఇది, మొక్కలు నాటే విధానం 5 layer మోడల్. 5 layer మోడల్ అనేది మెట్ట భూమిలో చేసుకునేదేనండి పద్ధతి, మాగాణంలో కుదరదు. 100 గజాల్లో మీరు చేసుకోవచ్చు, ఇంట్లో ప్లేస్ ఉంటే 100 గజాలు, కనీసం 50 గజాలని చేసుకోవచ్చు. మీరు పండించే పంటల అదనపు విలువ గురించి ఇది ఒకటి నేను ఆఖరిలో చెప్తాను. ఈ మొక్కకి దూరం 50 అడుగులు లేదా 60 అడుగులు. 60 అడుగులు పెట్టిందంటే 120 గజాల్లో మీకు అన్ని మొక్కలు, పండ్ల తోట మొక్కలు వస్తాయి. ఇంకా ఇక్కడ ఏం పెట్టచ్చు, మామిడి, సపోటా, పనస, బాదం, సీమ చింత. ఈ 2 పక్షుల కోసం మనం బతికించడానికి మనం చేయాలి. ఈ కాయలు మనం తినం కదండి అనుకోవద్దు, పక్షులకి మనం ఇవ్వాలి. పొద్దున్న చెప్పాను కదా, 3 ముద్దలు మనం పెట్టాలి ఆవులు, మన కాకులు. కానీ అలాగే సీమ చింత అనేది చాలా గొప్ప పంట. ఆ వేసవికాలంలో సరైన ఫలాలు రావు, మనమైతే మామిడికాయలు తింటాం, పక్షులు ఏం తినాలి. ఈ సీమ చింత అయితే పైన ఎక్కడో ఉంటాయి, అన్ని కాయలు మనం కోయిలే, ముళ్ళు ఉంటాయి. పక్షుల కోసం తయారు చేసిన పంట అది. ఆ పంటని వాటికి వదిలేద్దాం. అందుకనే 4 మూలల్లో 4 ఈ మహావృక్షాలు అంటారు వీటిని. ఈ పెద్ద పెద్దవన్నీ కూడా మహావృక్షాలు. ఈ 50 అడుగులకి మధ్యలో ఏదైతే ఉందో ఇది 25 అడుగులు. ఈ 4 ప్లేసుల్లో వృక్షాలు, ఉసిరి, జామ, కరివేపాకు, నిమ్మ, బత్తాయి. అంటే మీరు పచ్చళ్ళు పట్టుకుంటే ఉసిరి వచ్చేసిద్ది. లేదా దీంట్లో 2వ రకం కూడా ఉంటుంది, చిన్న ఉసిరి అంటారు. ఇదైనా మీరు జామ్ తయారు చేసుకోవచ్చు బెల్లంతో. పచ్చడి అంటే మనం అన్ని ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు, బియ్యం పండించుకుంటున్నాం, పచ్చళ్ళు కూడా కావాలన్నప్పుడు ఈ ఉసిరి చాలా మంచిది. పెద్ద ఉసిరి, జామ, కరివేపాకు, నిమ్మ, బత్తాయి. ఈ 1, 2, 3, 4, 5, 6 ఈ 6లో మీరు ఏదైనా సరే మార్చుకుని ఇక్కడ వేసుకోవచ్చు. ఇది కొబ్బరి సెంటర్లో ఈ విధంగా మనం చేసుకో. ఇక్కడికి 25 అడుగులు, ఇక్కడికి 25 అడుగులు. 25ని సగభాగం
మళ్ళీ ఇట్లా కూడా సగభాగం. 25 సగభాగం అంటే ఎంత? 12, అంతే కదా, 12.5. ఈ 12.5ని సగభాగం మళ్ళీ 6.25. 6.25 కదా, 6.25. పవర్ టిల్లర్ అయినా చిన్న ట్రాక్టర్ అయినా సాళ్ళ మధ్యలో వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు ఇది మొత్తం కలిపి 50/50 మీకు చెరువు తవ్వుకున్నాక మట్టి ఏదైతే ఉందో దాన్ని ఎత్తుగా వేసుకుని 3 అడుగులు 4 అడుగులు సీపేజ్ రాకుండా ఇలా మీకు ప్రాంతాన్ని బట్టి మీరు వాడుకున్న మట్టి చెరువును విస్తీర్ణ బట్టి ఇది 100/100కి వెళ్ళండి. అంటే ఇదే మళ్ళీ ఇటు రిపీట్ అవుతుంది. అప్పుడు మీరు మళ్ళీ మొక్కలు మార్చుకోవచ్చు. ఇలా మీరు అన్ని మొక్కలు దీంట్లో వేసుకోవచ్చు. ఇక్కడ ఏం వేయాలి? బొప్పాయి. ఇది అయితే మార్చడానికి ఇది ఇదే ఫిక్స్. ఇక్కడ బొప్పాయి. ఈ విధంగా మనం 81 మొక్కలు వస్తాయి. ఇవన్నీ కలిపితే అన్నీ కలిపితే 50/50లో. దీంట్లో మనకి ఫలసాయాన్ని ఇచ్చేవి 4 మూలల్లో ఉన్నవి 4 మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 అయినవి, మళ్ళీ ఇక్కడ సెంటర్లో ఏమైనాయో అవి 4 అయినవి 8, ఇది 1 9. తతిమ అన్నీ కూడా 22, 31 మనకి ఈ మునగ బొప్పాయి వస్తుంది. ఇవన్నీ కూడా దీన్ని మార్చటానికి వీల్లేదు. అంటే ఇవి నైట్రోజన్ ఫిక్స్ చేసినకి ఇవి దీన్ని వాడాలి. ఈ మొక్కకి మధ్యలో దీన్ని వాడాలి. ఈ ప్లేస్లో మనకి మునగ ఆదాయం వస్తుంది. మునగ ఆకు మీద వాళ్ళ చాలా ప్రచారంలోకి వచ్చింది, మునగాకు చాలా మంచిదని. అందుకని మునగ గురించి ఎక్కువ చెప్తున్నాను. ఈ ప్లేసులో గిరి పుష్పం అంటారు, గ్లిర్సీడే అంటారు, అవిస, శంకు అవిస అని ఉంటుంది. అది కూడా ఆవులకు మంచిది. అది కూడా పెట్టుకోవచ్చు. అది కూడా నైట్రోజన్ ఫిక్సేషన్కి. దానికి తమలపాకు కూడా ఎక్కించుకోవచ్చు. కడప, రాయలసీమలో అది కొంతమంది చేస్తారు. మనం ప్రపంచంలో వర్షపు నీళ్ళని దాచుకోవటం అనేది 2 పద్ధతులు. ఒకటి భూమి ఉపరితలం మీద చెరువు, లేదా భూగర్భంలో వర్షపు నీటి ఇంకుడు గుంటల ద్వారా, చెక్ డ్యామ్స్ ద్వారా దాచుకునే పద్ధతి. ఈ 2 పద్ధతులే ఉన్నాయి. మనం ఈ తీర ప్రాంతాల్లో నివసిస్తున్నాం కాబట్టి ఇక్కడ మన భూగర్భంలో నీళ్లు దాయలేం. ఇక్కడ తేమ ఎక్కువ, సీపేజ్ ఎక్కువ కాబట్టి మన వర్షపు నీళ్ళు దాయలేము, కిందకి వదిలేయాల్సిందే సముద్రంలోకి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు నీటిని ఎలా సంరక్షించుకోవాలి? వాన నీటిని. మీరు కొత్తగా ఇల్లు కట్టుకునే ఆలోచన ఉన్నవాళ్ళు వినవలసిన విషయం ఇది. భవిష్యత్తులో కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నా సరే, ఒకవేళ అపార్ట్మెంట్ వచ్చినా సరే, మీ బిల్డర్కి చెప్పాల్సింది ఏంటంటే మీ సెల్లార్లో కార్ పార్కింగ్ కింద ఒక ట్యాంక్ కట్టించండి. ఇది ఏంటంటే వర్షపు నీళ్ళు దాచుకునే సంప. ఇది కార్పొరేషన్ ఇచ్చే నీళ్ళు కాదు. ఈ నీళ్ళు చాలా గొప్ప నీళ్ళు. వర్షపు నీళ్ళల్లో మినరల్స్ ఉండవు. మినరల్స్ని దీంట్లో యాడ్ చేయటం ఎట్లా? ఈ నీళ్లు తాగితే మనకి ఈ నొప్పులు ఏమి రావు. మనం డబ్బాలు కొనాల్సిన పని లేదు. ఒక కుటుంబానికి సంవత్సరానికి నీటికి వాడుకోవటానికి, తినటానికి, తాగటానికి 10,000 లీటర్లు మించి ఖర్చు కావు. ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి, 4, 5 ఉండే కుటుంబానికి 10,000 లీటర్లు మించి ఖర్చు కావు. మీరు కట్టుకునే కుటుంబ సభ్యులు ఎంతమంది కుటుంబాలు ఉంటున్నారో లెక్కగట్టి దానికి అదనంగా ఇంకొక 10,000 లీటర్లు దాచిపెట్టండి. అంటే ఒక కుటుంబానికి 20, ఎప్పుడైనా పెళ్ళిళ్ళు జరిగినా, ఏ శుభకార్యం జరిగినా, దేనికైనా ఇంకో 10,000 లీటర్లు. 20,000 లీటర్లు మించి మీకు సంవత్సరానికి అవసరం లేదు. ఇంకొకటి, ఈ సంవత్సరం వర్షాలు రాదనే పరిస్థితి మీకు లేదు. అలా ఉంటే ఇంకొక 10,000, 30,000 లీటర్లు తీసుకుంటే మీకు 2 సంవత్సరాలు వర్షం లేకపోయినా మీకు నీటి సమస్య అనేది రాదు. ఒక ట్యాంకరు కెపాసిటీ 5,000 లీటర్లు. ఇలాంటివి మీరు ఒక 6 ట్యాంకర్లు పోయించుకుంటే మీకు వచ్చేస్తుంది అంతా. దీనికి రకరకాల ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు మీరు, నదుల దగ్గరికి, లేకపోతే అనేకమైన గుళ్ళ దగ్గరికి, గోపురాలకి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు అక్కడ నదిలో కానీ ఏదైనా మట్టి, ఈ కుంకుడికాయ సంచి నేను తెచ్చినట్టుగా ఇంత మట్టి తెచ్చుకురండి. దాంట్లో అనేక సైజు రాళ్ళు కూడా తీసుకురండి. ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతంలో ఒక్కసారి తీసుకొస్తే చాలు.
అలా మీరు ఒక 4-5 నదీ పరివాహంలోంచి రాళ్ళు, పుణ్యక్షేత్రాల్లో మట్టి తీసుకొచ్చి మీ ఇల్లు కట్టుకున్నాక ఇంటి పై భాగంలోంచి టెర్రస్ నుంచి పడ్డే వర్షపు నీళ్ళని మనం కిందకి పంపించే ముందు ఈ వర్షపు నీళ్ళు నేరుగా భూమిలో దాచిపెట్టేటప్పుడు సెల్లార్లో మన కింద ఇక్కడ మీరు తీసుకొచ్చిన రాళ్ళన్నీ కూడా రకరకాల రాళ్ళు, ఎప్పుడూ కూడా పెద్ద సైజు రాళ్ళు కింద వేయాలి, అనీవీన్గా పేర్చకూడదు. ఆ నదిలోంచి తెచ్చిన మట్టి ఏమైనా ఉంటే పైన ఈ విధంగా ఒక చిన్న 4x4 ఎంతదో చిన్నది ఒక చాంబర్లా కట్టుకోండి. టెర్రస్ నుంచి పడ్డ వాటర్ని, వర్షపు నీళ్ళన్నీ కూడా ఇది వర్షాకాలం పడే ముందు దీన్ని శుభ్రంగా చేసుకోవాలి. పైన దుమ్ము ధూళి లేకుండా మే మంత్ ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లో దీన్ని శుభ్రం చేసుకుని పెట్టుకోవటం వల్ల ఈ నీళ్ళని నేరుగా దీంట్లోకి వస్తాయి. ఇంకా దీంట్లో మీరు కొంచెం 2-3 బొగ్గులు కూడా వేస్తే కూడా మంచిదే. మీరు అగ్నిహోత్రం చేసుకుంటే ఆ భస్మం కూడా దీంట్లో వేస్తే మంచిదే. ఈ నీళ్ళు, ఈ వర్షపు నీళ్ళు నేరుగా ఈ రాళ్ళ మధ్యలోంచి ప్రయాణం చేసి మీ సెల్లర్లో ఉన్న పైప్ కనెక్షన్ ఇచ్చేసి అనుకోండి, వంటిల్లో కింద ప్లేస్ని మీరు ఇలా తయారు చేసుకోండి. వంటిల్ల దగ్గర సూర్యరశ్మి, గాలి, వెలుతురు తగలనప్పుడు